నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చక్రధర్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి హరీష్ రావు మీద కూడా కేసు ఫైల్ చేశారు. మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అంటే అసలు ఏం జరిగిందంటే ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మీరు గతంలోనే చాలా సార్లు దీని మీద మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఫైనల్లీ పోలీస్ కేసు కూడా జరిగింది. ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఈ కేసుకి సంబంధించి? యాక్చువల్‌గా నేను గత ఏడన్నర నుంచి కొట్లాడుతున్నాను. నాకు న్యాయం జరగాలి. నా ఫోన్ ట్యాప్ అయ్యి నన్ను చాలా ఇబ్బంది పెట్టిర్రు. నా వ్యాపారాలు మూయించిర్రు. నా మనుషుల్ని ఇబ్బంది పెట్టిర్రు. నన్ను సమాజంలో ఒక ఒక తప్పుడు కోణంలో చూయించిర్రని నేను న్యాయ పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాప్ ద్వారానే ఇదంతా చేశారు. హ్మ్. ఫోన్ ట్యాప్ ద్వారానే నాకు సంబంధం లేని కేసులు పెట్టారు. ఇయాల హరీష్ రావు చిలక పలుకులు పలుకుతున్నంత మాత్రాన సరిపోదు. నీ చిలక పలుకులు జనం ఒప్పుకోలేదు కాబట్టి మీ ప్రభుత్వం పోయింది. అది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. సో ప్రభుత్వం పోయినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నువ్వు చేసిన తప్పులకి సాక్ష్యాలు నాలాగా సజీవ సాక్ష్యాలు బయటికి వస్తూ ఉంటాయి. ఇంకా చాలా కేసులు అవుతాయి. హ్మ్. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎప్పుడు తెలిసింది? అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మిమ్మల్ని గద్దె దించారు అనుకోవచ్చా? అంటే ఒక రకంగా ఓడించారు అనుకోవచ్చా? ఖచ్చితంగా నేను ఎలక్షన్స్ బిఫోర్ ఒక 6 కేసులు పెట్టిరు. దానిలో చాలా క్షోభ పెట్టి ఇక వీడు రాడు అనుకున్నారు. హ్మ్. నేను కూడా స్ట్రాటజీగా స్ట్రాటజీలో భాగంగా కొంచెం సైలెంట్ అయినా. హ్మ్. టైంకి చూసి కొడదామని. అసలు ఫోన్ మాట్లాడడం బంద్ చేశాను. నా ఫోన్ ట్యాప్ అవుతుందో నాకు రైట్. అర్థమైపోయింది ఆల్రెడీ. కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ పోలీసులకు ఇచ్చాను. సో అప్పుడు సైలెంట్ అయిపోయి కరెక్ట్ టైంలో ఎలక్షన్స్కి దిగి నాకు ఒక 17,000 ఓట్లు, 16 నుంచి 17,000 ఓట్ల మధ్యలో వచ్చినాయి. హ్మ్. అప్పటి వరకు కూడా నా ఫోన్ ట్యాప్ అయింది. చాలా ఇబ్బంది పెట్టాడు. మామూలుగా ఇబ్బంది పెట్టలేను నేను కాబట్టి తట్టుకున్నా. కానీ ఆ సామాన్యుడైతే చచ్చిపోవాల్సిందే. అంటే ఏ రకమైన అంటే ఇబ్బందులు అంటే? ఏంటండి, మనము సింపుల్‌గా ఫ్యామిలీ పర్సన్ సమాజానికి ఏదో చేద్దాము అనుకోని సంపాదించిన రూ. 10 ఇచ్చి మనం ఈ స్థాయికి వచ్చిన వాళ్ళము. రేప్ కేసు అంటాడు. ఎవరిని రేప్ చేసినాం? మీరు చెప్పండి. హ్మ్. అడ్డమైన కేసులు పెడతాడు. హ్మ్. ఉద్యోగస్తులు ముంచిండని కేసు పెడతాడు. అవును. ఇయాల నీ పిఏ కాదా దొరికింది 5 లక్షలు తీసుకొని మొన్న మీ ఛానల్‌లో వేయలేదా? 5 లక్షలు తీసుకున్నాడు. 20 ఏళ్ల నుంచి నీ చాయ్ గిలాసులు తీసే పిఏ గాడు 5 లక్షలు ముంచిండు జనాన్ని. నేను సాక్ష్యం ఇచ్చిన. మరి నీకు చేతనైతదా సాక్ష్యం ఇయ్యడానికి? ఎట్టికి కేసు పెట్టేసినావు. రేప్ కేసు అని ఇంట్లోకెళ్ళి పట్టుకపోయినావు. సమాజంలో తలెత్తుకోవాలండి. హ్మ్. ఎవడు నమ్మలేదు సరే. కానీ హ్మ్. నాకు బాధ ఉండదా? అరే నేను ఇంత గొప్పగా బతికినా హ్మ్. ఈ నింద నా పైన పడ్డది అంటే నేనేమన్నా సీతాదేవి లెక్క ఇప్పుడు మంటలు దుంకురా? అయితదా పని? హ్మ్. అందుకే సమాజం నమ్మిన, న్యాయస్థానాన్ని నమ్మిన, పోలీస్ వ్యవస్థను నమ్మిన. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ చేసినోనివి నోరు మూసుకొని ఉండక నేనేదో తప్పు చేయలేదు, నేను ప్రజల కోసం పీకుతున్నా, పోరాడుతున్నా. హ్మ్. ఏం చేసినావు? కాళేశ్వరంలో ఏం చేసినావు నువ్వు? నీ కమిషన్ లేనిది. రంగనాయక గారిలో ఏం చేసినావు? నువ్వు రాష్ట్రంలో నీకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి నీకు? నీ మామకి ఎడికెళ్ళి వచ్చినాయి? మీ బతుకులేంది? రబ్బర్ చెప్పులతో వచ్చినావు కాదా? ఇవాళ చక్రధర్ని నిందిస్తున్నావు. ఇప్పుడే నేను కొన్ని ఛానల్స్ చూసిన. నేను ఎవరో అమ్మాయిది నేను రేప్ అవును. చేసినా అని వేస్తుంటే అవును. సిగ్గుండాలి. ఆ పిల్లని మళ్ళీ బజార్కి వేస్తున్నావు. వాళ్ళ కుటుంబం ఆల్రెడీ అంటే అది పాత వీడియోనా? పాత వీడియోనే. హ్మ్. ఎప్పటిదో ఆ పిల్లకు ఒకసారి అన్యాయం చేసిర్రు వీళ్ళు హ్మ్. తీసుకొచ్చి. మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లని బజార్కి ఇస్తురంటే మీరు మనుషుల పశువులు రా బీఆర్ఎస్ ఉన్నోళ్ళు. హ్మ్. మీకు ఫ్యామిలీలు లేవా? ఆడోళ్ళని వాడుకుంటే తప్ప మీ బతుకు బయటపడేటట్లేదు. హ్మ్. గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా ఆడోళ్ళని బెదిరిచ్చిర్రు. హ్మ్. హీరోయిన్లను బెదిరిచ్చారు. మళ్ళా ఆడోళ్ళనే వాడుకుంటారు. మీ బతుకు మారదా? అంటే మీ ప్రెస్ మీట్ తర్వాత ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? లేదంటే ముందు నుంచే ప్లానింగ్ ద్వారా ఈ వీడియోలన్నీ లీక్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రెస్ మీట్ వస్తుంది అనంగానే ఇక వాళ్ళ కుట్ర కోణం ఎట్లుంటది? హ్మ్. ఇక పాత వీడియోలు తవ్వుతుర్రు. ఏముందిరా పాత వీడియోలు? ఏమన్నా రేప్ చేసింది ఉందా? ఎవరినో తీసుకొచ్చినావు చూపిస్తున్నావు. కానీ నీ కరెక్ట్‌గా సాక్ష్యాలు చూపిస్తున్నాను. హ్మ్. నువ్వు దొంగతనం చేసిన ల్యాండ్ చూపించిన. హ్మ్. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎవిడెన్సెస్ చూపించిన. హ్మ్. నేను ఒకటి అంటా అండి. నేను సిద్దిపేటోన్ని. సిద్దిపేటోని ఫోన్ ట్యాప్ అయింది. హ్మ్. హైదరాబాద్‌లో ఎందుకు? వీళ్ళకి ఏం అవసరం? నా పేరు వీళ్ళకి ఎవడు చెప్పుంటాడు పోలీసోళ్ళకి? హ్మ్. పోనీ ఈ పోలీసులకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు. హ్మ్. సింపుల్ లాజిక్ అడుగుతున్నా. నీదయిందా అంటే నాదే అయిందిరా బాబు. నీది కాలే నాదయింది. హ్మ్. సిద్దిపేట జిల్లాలో హరీష్ రావుని వణికిచ్చిన, హ్మ్. ఉరికిచ్చిన, భయపడిచ్చిన. హ్మ్. నా పనితనంతోటి చుక్కలు చూపించిన. హ్మ్. ఏం పీకాలో అర్థం కాక నలుగురు దొంగ పోలీసోళ్ళని పెట్టుకొని నా ఫోన్లన్నీ తిన్నాడు. హ్మ్. ఇది నాదే కాదు, చాలా మంది తిన్నాడు. అంటే ఓన్లీ సిద్దిపేటేనా? లేదంటే ఓవరాల్‌గా తెలంగాణ మొత్తంలో అంటున్నారా మీరు? సిద్దిపేటకి ఆయనకి ప్రత్యర్థి నేను.
ఉమ్, నా వరకు నేను మాట్లాడుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి అన్యాయం జరిగిందో రండి, ఒక అడుగు బయటకు వేయండి, ప్రశ్నించండి, న్యాయం దొరుకుతుంది. ఇంట్లో కూర్చొని ఫోన్లలో మాట్లాడితే అవుతుందా అండి? ఇలా 7:30 నుంచి కొట్లాడుతున్నాయి నా మీద, ఉమ్, తెలుసా? ఈ క్రమంలో ఎన్నో హత్యాయత్నాలు నా మీద ఎన్నో చేశారు. ఉమ్, డీజీపీ గారికి 19 తారీఖు 6వ నెల 2024 రోజు నాకు ప్రాణహాని ఉంది దొంగతోట అని చెప్పిన హరీష్ రావు తోటి. ఉమ్. ఇవాళ చెప్పలేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అయిపోయినాక కూడా చెప్పిన ఉమ్, నా ప్రాణహాని ఉంది. ఇప్పుడు మర్డరర్ ఇస్ ఆల్వేస్ మర్డరర్. అవును. వాడికి శుక్లారం శనివారం అని ఉండదు. ఉమ్. ఇట్లాంటి ఇప్పుడు కూడా నాకు ప్రాణహాని ఉంటది ఖచ్చితంగా. కానీ అంటే మీరు అంటున్నట్టుగా అంటే గతం నుంచి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మీరు దీని మీద పోరాడుతున్నా అని చెప్తా ఉన్నారు కదా. మళ్ళీ అప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదా? అంటే మీరు కేసు పెట్టడానికి రెడీ అవుతున్నప్పుడు. నన్ను కేసులలో వేసిందోడు వాని ప్రభుత్వంలో ఏది ఎక్స్టెన్షన్ మీద వచ్చిన డీసీపీ వీడు ఎప్పుడో అయిపోయింది ఎక్స్పైరీ. ఉమ్, ఎక్స్పైరీ అయిన గోళీని తీసుకొచ్చి నా మీద వాడేది. ఉమ్, దాని రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు, నన్ను నెల రోజులు ఉంచిర్రండి. నా మీద పెట్టిన కేసుకి స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. రైట్. నెల నెల రోజులు జైల్లో వచ్చారు. ఉమ్, ఇప్పుడు రాధాకృష్ణరావు ఏమైనావు? 6 నెలల నుంచి వన్నావు. ఉమ్, రేపు హరీష్ రావు అంటాడు గట్లే, ఉమ్, నేను లెక్క పెట్టిన ఊచలే నువ్వు లెక్క పెట్టు బిడ్డ, నువ్వేం సత్యపూసవి కాదు, నేను ఎవ్వడేం అంటలేడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా కేటీఆర్ గవర్నమెంట్ గట్ట విమర్శిస్తుండు, కానీ నీ ముఖానికి అది కూడా చేస్తావు. ఉమ్, నువ్వేదో పెద్ద విమర్శించి రేవంత్ రెడ్డిని ఏదో పీకుతా జోకుతా అంటున్నావు, కానీ నిన్ను చూపుతాం. ఉమ్. ఇంకొక పెద్ద చర్చ జరుగుతా ఉంది. అంటే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదంతా చేయిస్తా ఉన్నారు. ఇప్పుడు మేం చేసే విషయాలు వాళ్ళకి పట్టలేక మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని కొన్ని చర్చ జరుగుతా ఉంది. ఇదేం చెప్తారు? ఏం చేసిండు? ఉమ్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గజ్వేల్లో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ ఉమ్, మొత్తం పోయి రోడ్ల నూడుస్తాడు కేసీఆర్. ఉమ్, తాగుకుంటా అన్నాడు, పులి బయటికి వస్తుంది. ఉమ్, ఎప్పుడు వస్తుంది పులి? ఎప్పుడు బయటికి వస్తుంది? రాదు. గజ్వేల్లో శాత కాదు. కేటీఆర్ ఏడున్నాడు? నేను బ్రేక్ తీసుకుంటా. నువ్వన్నా జూనియర్ ఆర్టిస్ట్వా? సినిమాకి బ్రేక్ తీసుకోనికి? ప్రజా పోరాటం చేసేటోకి బ్రేక్ ఉంటుందా అండి? ఉమ్, మీకు ఆల్రెడీ బ్రేక్ ఇచ్చింది రాజకీయాలకు వెళ్ళిపోమని, మళ్ళీ నువ్వు వాళ్ళకు దరిద్ర బ్రేక్ తీసుకున్నావు. ఉమ్, హరీష్ రావు ఏడున్నాడు అండి? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రాలిపోతుంది, నీతోటి ఏం కూడా కాదు. నువ్వు ఇప్పుడు ఒక పని చేయాలి హరీష్ రావు. మొన్న నితిన్ గడ్కరీ కాళ్ళు ఏ పొజిషన్లో పట్టుకున్నావో, రేపు పొద్దుగాల ఫ్లైట్ ఎక్కి మబ్బులో పోయి మళ్ళీ కాళ్ళు పట్టుకో. నిన్ను బీజేపీలు తప్ప ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయితే నిన్ను పారదర్శకంగా విచారం జరుగుతుంది కాబట్టి నువ్వు కష్టం. నువ్వు బీజేపీలో కలుస్తావని అందరు చెప్తారు, అది వాస్తవమే. ఉమ్, నువ్వు బీజేపీలో కలుస్తావు కూడా, ఎందుకంటే కలవక తప్పదు. ఇట్లాంటి వాళ్ళతో పెట్టుకోలే. నువ్వు పెట్టుకున్నది కూడా చక్రధర్తోటే. ఎవడైనా చక్రధర్ నీ స్థాయి ఎంత అంటే, నీ స్థాయి ఏందో నాకు తెలియదు. నేను తక్కువ చేసుకోలే. నేను స్టేట్ కట్అవుటే. నేను కష్టపడి వచ్చిన నేను ₹1 పంచిన సిద్దిపేట రైతులకు పంచిన. ఏ మొగోడున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడు ₹1 వంచినాడు? చక్రధర్ వంచండు. చక్రధర్ అందరికంటే గ్రేట్ అని నేనే ఒప్పుకుంటా. అంటే కొన్ని ఛానల్స్ లో ఇంకొక వీడియో కూడా ట్రోల్ అవుతుంది. కొన్ని ఛానల్స్ సంబంధించి అంటే గతంలో ఏదైతే కేసులు పెట్టిన ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన అంశాలు కావచ్చు, కొన్ని ఇంకా ఇప్పుడు కొన్ని వీడియోలు అయితే ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా మరి మీ మీద ఇప్పటికీ ఆ కేసులు ఉన్నాయా, లేకపోతే కొట్టేసినట్టేనా? కొన్ని కొట్టేసిరు, కొన్ని ఉన్నాయి, అవి కూడా పోతాయి. ఎంతమంది ఉద్యోగులు వచ్చి కొట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళ పిఏ దగ్గర ఒక బాధితుడు అయితే పోలీసు డ్రెస్ కొనుకొచ్చుకున్నాడు పిచ్చోడు. 5 లక్షలు దొబ్బేసాడు. వీడు అట్లా నమ్మించాడు. అప్పట్లో అదో సినిమా చూడు, రవీంద్ర భారత్ తీసుకో, చార్మినార్ అమ్మేస్తున్నా అంటాడు. హరీష్ రావు మనుషులంతా అట్లే. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ అదే ఉండు, చార్మినార్ రవీంద్ర భారత్ అమ్మేసుకుంటారు. ఈ సిగ్గులేని దొంగలు చక్రధర్ అంటారా? ఏది ఒక 50 మందిని పట్టుకరాపో, నీకు దమ్ముంటే నువ్వు 50 మంది నుంచి చక్రధర్ ముంచిండని అన్ని సిగ్గుమాలిన కేసులు పెట్టినాం. మీరు ఏదైతే రాత్రి దగులుబాజీ పని చేస్తారో, పొద్దుగాల ఆ పాపాలు మాకు తలగొద్దని వేరే మీద ఇస్తారు. నాకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది? నాకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. అంత తెలివితేటలు ఉంటే హరీష్ రావు నెల ఎవరితో పెట్టుకుంది. ఈ చిల్లర కానీ మల్లర కానీ నేను కావట్టుకోదా? నేను క్రైమ్ నాలెడ్జ్ లేదు, నాకు సర్వీస్ నాలెడ్జ్ ఉంది. విమర్శించా ఎవరిని, పద్ధతి ప్రకారం డాక్యుమెంట్ పట్టుకొని పోతా, కోర్టులు వేస్తా. నిజం ఉంటే బయటకు వస్తుంది. నిజం ఉంది కాబట్టి నీ మీద నువ్వు పెద్ద ఫైటర్ లెక్క ఫీల్ కాకు. మేము బొక్కలు వేయాలనుకుంటే కేటీఆర్ని వేసేవాళ్ళం, నిన్ను కాదు. కానీ నీ మీద నిజమైన ఆరోపణలు బరాబర్ దొరికినాయి, ఆధారాలు కాబట్టి.
ఒకటండి అవన్నీ పోలీస్ వాళ్ళకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ లో ఉంది. ఏమున్నాయి అంటే ఇప్పుడు ఇలా రాత్రి హరీష్ రావు వండుకోడు, ఇవే వీడియోలు చూస్తాడు, ఏందో ఒక దగ్గర నోరు జారకపోతాడా అని. ఉమ్. నేనేం జారా, నువ్వు లోపలికి అయినాక సాక్ష్యాలన్నీ మళ్ళీ బయటికి ఇస్తా. కానీ అంటే ఒక ఈ ఎఫ్ఐఆర్ వల్ల హరీష్ రావుని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఈ యొక్క ఎఫ్ఐఆర్, మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ వల్ల? సంతోషం, ఎఫ్ఐఆర్ అయితే అయింది కదా. ఉమ్. దీనికి ఎంత కష్టపడ్డానో మిగతా వాటికి కూడా అంతే కష్టపడతా. ఉమ్. ఎఫ్ఐఆర్ తోటి అవుతుందా అంటే పోరాటం ఎట్లా చేస్తామండి? ఇప్పుడు ఏ ఛానల్లో స్టార్ట్ చేయాలన్నప్పుడు చిన్నగా మొదలు పెడతాం. మనం పైకి పోతామా, సెటిలైట్ అవుతామా అంటే సాటిలైట్ ఆలోచనలు ఉన్నాడే కదా. నాది కూడా అంతే. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా కట్టడి చేస్తా. సిద్దిపేటలో అసలు హరీష్ రావు పేరు వినవడద్దు నాకు. ఆ పింక్ కలర్ కనిపించద్దు సిద్దిపేటలో. ఆ రెండు అసేమే నాకు. అంత ఏదో కేసీఆర్ నన్ను ఏమైనా, కేటీఆర్ ఏమైనా కానీ హరీష్ రావు లాంటి వెధవలు గారు వాళ్ళు. కానీ అంటే ఇప్పటికీ అంటే సిద్దిపేట అంటే ఒక బిఆర్ఎస్ స్థానం, ఆ స్థానం అని చెప్పుకుంటా ఉంటారు కదా, అది ఉందా? నిజమేనా అక్కడ? దాని వల్ల ఇవన్నీ కప్పిపుర్చే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా? ఒకటి, ఒక నిరంకుశ పాలనను అక్కడ ఇంపోజ్ చేసిర్రు. మెల్లమెల్లగా కేసీఆర్ అభిమానంతో ఓట్లు వేసిర్రు, తెలంగాణ అభిమానంతో ఓట్లు వేసిర్రు. మదన్ మోహన్ గారు వీళ్ళ మిండెడ్ ఉండే, ఆయనను మోసం చేసి కేసీఆర్ ఎమ్మెల్యే హస్తగతం చేసుకున్నాడు. దాని తర్వాత ఈ అరాచక శక్తి చేతిలో పెడితే మెల్లగా బ్రిటిషోడు కదా మన దేశంలోకి దూరి వ్యాపారం చేసినట్టు మెల్లగా దూరి మంచోడు 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 అనిపించుకొని ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. ఇక ఆ పింక్ కలర్ని హరీష్ రావుని ప్యాక్ చేసే టైం వచ్చింది. అక్కడ హస్తంది సిద్దిపేట, హస్తం కంచుకోట, మళ్ళీ హస్తాన్ని రిస్టోర్ చేస్తా అక్కడే. వెరీ సూన్ ఇక బీఆర్ఎస్ పేరు వినబడదు సిద్దిపేటలో. హరీష్ రావు ఫారిన్ వారిపోతాడేమో, ఫస్ట్ ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కేసు పెట్టబోతున్నాం మళ్ళీ హైకోర్టులో. నాకు డౌట్ వస్తుంది, పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఆయన, లేదా సరెండర్ చేయి. నీకు ఏం పని ఉన్నది? ఇవటను వయస్సు అంటే పోయొచ్చు మళ్ళీ సరెండర్. కానీ నేను నమ్మే పరిస్థితి లేదు హరీష్. పోరాటం మాత్రం ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అయ్యే వరకు మాత్రం పోరాటం ఉంటుందంట. ఆయన మీద కక్ష ఏం లేదండి. నేను డెమోక్రటిక్ గా ఒక సామాన్యుడు తలుచుకుంటే సినిమాల్లో లాగా కొట్లాడి విజయం సాధిస్తాడని ఎట్లయితే అంటారో, నేను దానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలబడాలి. రేపటి తరానికి మనం ఒక దిక్సూచి కావాలనే ప్రయత్నం తప్ప నాకు ఇలా పర్సనల్ గా వచ్చేది ఏం లేదు. అంటే ఎప్పుడైనా అనిపించిందండి ఈ సంవత్సరం వ్యవధిలో ఎప్పుడైనా కానీ, అంటే ఎందుకు మనం ఈ కేసులని వెళ్ళి మనం ఇబ్బందులు పడుతున్నాం అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? అంటే ఏ రోజు తగ్గాలని అస్సలు అట్లా వస్తే నేను చచ్చిపోయినట్టే, నేను తప్పు చేసినట్టే. ఇంకేమైనా ఛాన్స్ దొరుకుతుందా వీళ్ళని కొట్టడానికి? కానీ ప్రతిరోజు రాత్రి ఆలోచించుకుంటూ పడుకుంటా. ప్రతిరోజు నేను హరీష్ రావు గురించి ఆలోచిస్తాను. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఎన్నో చిత్రహింసలు పడ్డ ఆ ఫీలింగ్ ఖచ్చితంగా నా స్థానంలో ఇబ్బంది పడ్డాడు ఇంకొకడు అయితే వాడు చచ్చా వీళ్ళని చంప. కానీ నాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజల ముందు వీడు దొంగ అని నిరూపిస్తాం. ఇప్పుడు నేను చచ్చినా వాడు చచ్చినా నా మీద ఆరోపణలు పోవు. నాకు కావాల్సింది నేను కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలి. నన్ను నమ్మిన మనుషులందరికీ మా అన్న తప్పు చేయలే అని గల్లెగరేసుకొని తిరగాలంటే వీళ్ళని గల్లబట్టి చొక్కా బట్టి జైలు నూకాలి. దానికోసం ఎంతైనా పని. దీనికి రాజకీయ కోణం అయితే లేదు, అస్సలు లేదండి. రాజకీయ కోణం అన్నాడు బద్మాష్ కాలే అంటారు. రాజకీయ కోణం ఎందుకుంటారు? నేను బీజేపీ ఉన్నప్పుడు పెట్టిన కేసు నడుస్తాను అంతే. రాజకీయ కోణం అనేది రాజకీయ బిచ్చగాలు వాడుకుంటారు. సో రేవంత్ రెడ్డి అంత గతిలేక ఏం లేడు. ఈయన మెడబట్టి నూకాలంటే ఎప్పుడో నూకకపోతారు రేవంత్ రెడ్డి గారికి పెద్ద పన. బట్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉండాలి. ఆయనను ఇబ్బంది పెట్టిండు కదా అని ఈయన ఇబ్బంది పెట్టాడు. కానీ ఆ ఇబ్బందిలో వీడు చేసిన అన్యాయాలను బయట వేయచ్చు కదా, మేము తప్పేముంది. సో ఎప్పుడు తెలిసిందంటే మీకు ఫోన్ ట్యాపింగ్? స్టార్టింగ్ ఇనిషియల్ మార్చి నుంచే తెలిసింది. ఇప్పుడు చదువుకోకుండా రాలే కదా, మనకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది. ఫోను బగ్స్ వస్తే ఎలా దాని అంటే అది బగ్స్ వచ్చినప్పుడు ఫోన్ మిస్బిహేవ్ చేస్తుంది, మన కమాండ్స్ వినదు, అవతలోడు కమాండ్స్ ఉంటుంది. ఎవడో నా కమాండ్ వింటుండని తెలుసుకొని నేను జాగ్రత్త పడ్డా. అంటే ఇప్పుడు జరుగుతున్న ఫోన్ కేసు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా కొంతమంది గ్యాదర్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇది కొంత ప్లస్ అవుతుంది, నమ్మకం ఇస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లాలూచి వల్లేదో, ఓ రఘునందన్ ఏదో ఫ్లైట్ లో చెప్పిండు హరీష్ రావు రేవంత్ రెడ్డి కూర్చొని ముచ్చట పెట్టుకున్నారట. రఘునందన్ గారు నిజంగానే ముచ్చట పెట్టుకొని ఉంటే ఇవాళ పంజాగుట్ట ముచ్చట్లు స్టేట్ మొత్తం వినకపోదు. ముచ్చట పెట్టింది మీ ఈటల రాజేందర్, మీ అందరిని ముంచేదే ఆయనే. తొందరలో బీఆర్ఎస్ లో కలుపుతాడు, మేము దాన్ని నాశనం పట్టిస్తాడు. మీ బీజేపీ దరిద్రం కూడా మాకు ఉండదు. ఎందుకంటే
ఇక అక్కడ ఉన్న ఈటల రావేందో మాకు తెలుసు. వాళ్ళకున్న వ్యాపారాలు తెలుసు. మీరు ఆ రోజు బీజేపీ టికెట్ రాకుండా చేసిందే ఈటల రావు. ఈ కథ అంతా ఈ వ్యవస్థ. ఉమ్, ఇక బీజేపీ వాళ్ళు జాగ్రత్త పడాలి. బండి సంజయ్ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే బండి సంజయ్ని కూడా టార్గెట్ చేసిండు. ఉమ్, బండి సంజయ్ని కూడా అబాస్పాలు చేస్తాడు. ఉమ్, సోషల్ మీడియాలో బండి సంజయ్ని తిట్టేది బీఆర్ఎస్ లో సారీ కాంగ్రెస్ లో కాదు, బీజేపీ వాళ్ళతోటి ఒక టీం ఏర్పాటు చేసిండు ఒక దగ్గర. ఉమ్. వాళ్ళతోటే తిట్టిపిస్తుండు ఈ ఈటల రావు అని ఆరోపణ కాదు, ఖచ్చితంగా ఆధారాలు బయట పెడితే ఒక రోజు. అంటే బీజేపీ నడిపిస్తుంది అనుకోవచ్చా అంటే నా ఇక్కడ దృష్టిలో బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఉమ్, ఈ ఈటల రావు దయ వల్లనే కవితమ్మ బయట ఉంది. కేటీఆర్ ని పక్కకు జరుగు అని చెప్పింది కూడా ఈటల రావే. ఉమ్, ఆడపిల్లను ముందడ పెట్టి నడిపిస్తే ఇందిరమ్మ రేంజ్ లో మనం ముందుకు పోవచ్చు అనుకుంటుండు, కానీ ఇందిరమ్మ లెక్క కాదు, మీరంతా జైలుకే పోతారు బిడ్డ. ఇందిరమ్మ కాలుకున్న సిరి మీ మొఖాలకు లేదని చెప్తాను. నెక్స్ట్ మీరేం చెప్పదలుచుకున్నారు మరి హరీష్ రావుకి ఈ మీడియా ముఖంగా? హరీష్ రావు గారు రెడీగా ఉండండి. చలికాలం షట్టర్ కూడా ప్యాక్ చేసుకొని పోండి జైలుకి. ఎందుకంటే మీరు 6 నెలల దాకా రారు. ఉమ్, మీకు భారత్ జోడో యాత్ర మేము చేపిస్తాం. నువ్వు చేసిన పాపాలన్నీ రెడీగా ఉన్నాయి. నీ ముఖానికి రాజకీయ కక్ష అని పేరు పెట్టకు. నువ్వు నన్ను టోల్ గేట్ కూడా దాటనీయద్దు, అక్కడనే సమాధి చేద్దామని అప్పుడు మీడియాని మేనేజ్ చేసిన. ఇవాళ నీ చేతిలో మీడియా కాదు కదా, నీ మనుషులే చక్కగా లేరు. ఖచ్చితంగా నువ్వు చేసిన పాపాలన్నీ బయటికి వస్తాయి. అతి తొందరలో ఒక మగాన్ని చూడబోతున్నావు నువ్వు అని చెప్తా.